సాదా పరిణామం ద్వారా అటు రైతులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఇవాళ వచ్చిన భూభారతి చట్టము పరిష్కరిస్తుందా? తప్పకుండా. ఇన్ని రోజులు దొరకని సమస్యకు ఈ చట్టం పరిష్కారం ఇస్తుంది. 5 సంవత్సరాలుగా ధరణి వచ్చిన నాటి నుంచి 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మేము సదా బైనామాల ద్వారా భూములు కొన్నాము, పట్టాలు ఇవ్వండి అని అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన జరగలే. ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వం దరఖాస్తు అయితే తీసుకుంది కానీ పరిష్కారానికి చట్టంలో సెక్షన్ పెట్టలేదు. ధరణి చట్టంలో సాదా బైనామా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. భూభారతి చట్టం సెక్షన్ 6 కింద ఈ 9,24,000 దరఖాస్తులని ఆర్డీఓలు పరిశీలించి కొనుక్కున్న మాట వాస్తవమై కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక భూమి ఉంటే పట్టాలు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేయాలి. సాదా బైనామా సమస్య తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన భూమి సమస్య, చాలా ప్రధానమైనది. 1989 వరకు తెలంగాణ ఈ సమస్య లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణలో అప్పటికి అమలు ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, మనం 48లో చేసుకున్న ఆర్ఓఆర్ చట్ట ప్రకారము తెలంగాణలో ఎవరు ఎట్ల భూమి కొనుక్కున్నా ఊళ్ళో జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్కి పట్టా ఇచ్చే అధికారం ఉండేది. మీరు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా పట్టా వచ్చేస్తుంది. నేను నోటి మాట ద్వారా కొనుక్కున్నా, తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద. మీరు అది వింటే ఆశ్చర్యపోతుంటారు. తెలంగాణలో కొన్ని ఎకరాల భూములు అగ్గిపెట్టి వెనకాల, సిగరెట్ పెట్టి వెనకాల దస్తావేజులు రాసుకున్నారు. అవి కోర్టుల సాక్ష్యం ఈ రోజున. నేను స్వయంగా చూసి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన భూమి కొన్నాను, నాదని చెప్తున్నాను. మీకు సాక్ష్యం ఏంది అంటే ఓ సిగరెట్ పెట్టే వెనకాల 16 ఎకరాలు కొన్నట్టుగా 5,000 రూపాయలు కట్టినట్టుగా అది కాగితం ఉంది. ఈ కాగితాలన్నీ కూడా జమాబందీలో చెల్లుబాటు అయ్యేటి, పట్టాలు వచ్చేటి. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓఆర్ చట్టం 71లో చేసుకున్నామో ఆ చట్టం ఏమంటుందంటే మీరు భూమి కొంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పట్టా ఇవ్వడానికి అవకాశం. అది రూల్ పెట్టగానే తెలంగాణలో పెద్ద ఎత్తున 80వ దశకంలో గొడవైంది. ఇట్లా కనుక చేస్తే తెలంగాణ రైతాంగంలో 90% మందికి పట్టాలే రావు అనే ఒక ఒత్తిడి వస్తే 1989లో అప్పుడు ఆర్ఓఆర్ చట్టాన్ని మార్చి కొత్తగా ఒక సెక్షన్ పెట్టారు. అదేంటంటే సెక్షన్ 5A పేరుతోటి. ఇదేం చెప్తుంది? ఎవరన్నా సాదా బైనామాల ద్వారా భూములు కొంటే మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోండి, ఆయన ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చే అధికారం ఉంది. అట్లా 1989 నుంచి 2014 వరకు పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నారు, పట్టాలు ఇచ్చారు. 2016లో కూడా ఒకసారి ఇస్తే కొంతమందికి పట్టాలు వచ్చినాయి. కానీ 2020లో మరొక దఫా దరఖాస్తు తీసుకున్నారు. అవి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్నాయి. భూభారతి చట్టం ఈ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక్క చిన్న మెలకు ఉంది ఇక్కడ. దీంట్లో ఇది వెంటనే పరిష్కారం కావడానికి ఏంటంటే 2020లో ఎప్పుడైతే ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేసిందో దాని మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఎందుకంటే చట్టమే లేకుండా దరఖాస్తులు తీసుకుంటున్నారంటే హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు చట్టం లేదు కదా అని. ఇప్పుడు ప్రభుత్వం స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. హైకోర్టులో స్టే వెకేట్ కాగానే భూభారతి చట్టం కింద 9,24,000 మంది రైతులకి పరిష్కారం దొరకబోతుంది.